విమానాలను శుభ్రం చేసే కార్మికుడికి ఒకరోజు అతను విమానాన్ని శుభ్రం చేస్తుండగా పైలట్ సీట్ పక్కన ఒక పుస్తకం దొరికింది. దాని మీద విమానం నడపడం ఎలా అని రాసి ఉంది. ఆ పుస్తకాన్ని తీసుకొని తెరిచి చూశాడు. మొదటి పేజీలో ఇలా రాసి ఉంది, విమానాన్ని స్టార్ట్ చేయుటకు ఎర్ర బటన్ నొక్కండి. అతను ఎర్ర బటన్ నొక్కాడు, విమానం స్టార్ట్ అయింది. రెండో పేజీ తిప్పి చూశాడు, విమానం ముందుకు కదులుటకు బ్లూ బటన్ నొక్కండి. బ్లూ బటన్ నొక్కేశాడు, విమానం ముందుకు కదిలింది. ఆనందంతో మూడో పేజీ తిప్పి చూశాడు. మూడో పేజీలో ఇలా రాసి ఉంది, విమానం పైకి ఎగరడానికి పచ్చ బటన్ నొక్కండి. పచ్చ బటన్ నొక్కాడు, విమానం పైకి ఎగిరింది. విమానం గాలిలో పోతూ ఉంది. ఇక నాకు విమానం నడపడం వచ్చేసిందని కేకలు పెడుతున్నాడు ఆనందంతో. ఇక నాలుగో పేజీ తిప్పి చూశాడు. ఆ పేజీలో రాసి ఉన్న దాన్ని చదివి కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆ నాలుగో పేజీలో ఇలా రాసి ఉంది, విమానాన్ని కిందికి దింపడం నేర్చుకోవాలంటే వెంటనే ఈ బుక్ యొక్క సెకండ్ పార్ట్ కొనుక్కోండి అని రాసి ఉంది. దీన్నే మార్కెటింగ్ స్ట్రాటజీ అని అంటారు. కాబట్టి ఎదుటి వ్యక్తి చాకచక్యాన్ని చూసి మోసపోకండి.